ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుంచి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రేమ దోషాలను కప్పును, పగ కలహాలను రేపును అని దేవుని వాక్యంలో ఉంది. నాకు కొత్తగా వివాహం అయిన సందర్భంలో ఆ రోజుల్లో ఒక అక్క నాకు ఒక మాట చెప్పింది. తమ్ముడు, నీవు జాగ్రత్తగా ఫ్యామిలీ కట్టుకోవాలి అని అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ప్రేమతో కాపురం చేయాలి, లాజిక్తో కాదు అని చెప్పింది. నాకు అది ఆ టైంలో అర్థం కాలేదు, కానీ అది ఆలోచన చేసినప్పుడు తర్వాత దాని గురించినటువంటి అర్థం నాకు చాలా జాగ్రత్తగా ఉపయోగపడింది చాలా సందర్భాల్లో. ఎందుకంటే మనం లాజికల్గా వెళ్ళినప్పుడు ఎదుటివారు మన తరపున ఏదైనా తప్పు మాట్లాడినా, సాక్ష్యం మాట్లాడినా, లేకపోతే ఏదైనా చేసినప్పుడు మనకు కోపం వస్తుంది, వారి మీద పగ తీర్చుకోవాలనిపిస్తుంది, మనకేదైనా నష్టం చేయాలన్నప్పుడు. కానీ ప్రేమతో ఆలోచించినప్పుడు అది పెద్దగా కనిపించదు. ముందుగా వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఇద్దరి మధ్య రిలేషన్ లాజికల్ రిలేషన్ కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ లాజికల్, ఇట్ ఈజ్ బిజినెస్. కానీ ఇఫ్ ఇట్ ఈజ్ లవ్, గమనించండి, ప్రేమతో రిలేషన్స్ ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులైన వారికి మన మీద చాలా ప్రేమ ఉంటుంది. అందుకనే ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా, ఒకవేళ మనది తప్పైనా వారు మాత్రం మనకి సపోర్ట్ ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని ప్రేమ, మనం ఎన్నో పాపాలు చేసుంటాం, ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపెట్టుంటాం, ఎన్నోసార్లు దేవుడెవరో నాకు తెలియదు అన్నట్లు ఇష్టానుసారంగా జీవించుంటాం. కానీ మన దేవుడు మనల్ని ప్రేమతో ఆయన సిలువలో మన కోసం రక్తం కార్చి ఆయన కృప మన ఎడల ఉంచి మనతో తోడుగా ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఉన్నతమైనది దేవుని ప్రేమ. గమనించండి, ఏదేమైనా ప్రేమ కలిగి ఉంటేనే మనకు ఆ సందర్భంలో దేవుని ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. అంతేకాదు, ప్రేమ దోషాలను కప్పుతుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, తూర్పుకి పడమట ఎంత దూరమో, నీ అతిక్రమములను, నీ దోషములను అంత దూరపరిచి ఉన్నాడు అని 103వ దావీదు కీర్తనలో ఉంది కదా. అంతేకాదు, తండ్రి తన ఎడల జాలిపడున్నట్లు దేవుడు మన ఎడల జాలిపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ ప్రేమతోనే కట్టుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ లేక చిన్న చిన్న వాటికి గొడవలు అయిపోయి చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. సంఘాల్లో ప్రేమ లేక చిన్న చిన్న వాటికి చర్చికి మానుకోవటం, కొత్త సంఘాలు పెట్టడం, లేకపోతే వారు దూరం అయిపోవటం జరుగుతూ ఉంది. దేవుడు అలా కోరుకోవట్లేదు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను మనం రుచి చూస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి మనం ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, నిజమే, ప్రేమ దోషాలను కప్పును. నాయన, నీవు మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని కరుణించావు, నీ కృపతో మమ్మల్ని రక్షించావు, మేము చేసిన అతిక్రమములన్నిటినీ తుడిచివేశావు. ప్రభా, మేము కూడా ప్రేమ కలిగి మా కుటుంబాల్లో, మేము పనిచేసే చోట, మా ఫ్రెండ్స్తో, మా సంఘాల్లో, మా దేవుని సేవకులు ఎదుట మేము ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి. నీ సన్నిధి దయచేయండి. వాక్యం వింటున్న నీ బిడ్డలందరితో తోడుగా ఉండండి. నీకు స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిదినము ఒక కొత్త దేవుని వాక్యంతో కొద్దిసేపు మీతో సంభాషించడానికి మీ ముందుకు వస్తాం. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.